వీటికి అదేవిధంగా ప్రయాగ్రాజ్ సెక్టర్ 2 వద్ద రాత్రి 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమృత స్నానం కోసం భక్తులు ఎగబడడంతోనే భారీ గేట్లు కూడా విరిగిపోయాయి. దీంతో భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోయి చెల్లా చెదురు కావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మహా కుంభమేళాలో ఈ ఉదయం ప్రయాగ్రాజ్ వద్ద జరిగిన తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపిన ఆయన క్షుతగాత్రుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదయం మీడియాతో స్పందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయని చెప్పారు ఆయన. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. ఇక ప్రయాగ్రాజ్ సెక్టర్ 2 వద్ద రాత్రి 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా మనందరూ కూడా తెలుస్తోంది. అయితే అమృత స్నానం అదేవిధంగా మౌని అమావాస్య నాడు కావడంతోనే భక్తులు ఈ రకంగా పోటెత్తి వాళ్ళు భారీ గేట్లు పూర్తిగా అమృత స్నానం కోసం వాళ్ళు వెళ్లడంతో భారీ గేట్లు కూడా పూర్తిగా విరిగిపోవడంతో ఈ యొక్క అపశృతి చోటు చేసుకున్నట్లుగా మనందరూ కూడా తెలుస్తోంది. సో దీని మీద అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడారు. అసలు ఏమన్నారు, దీని మీద అసలు ఎలా స్పందించారనేది ఒకసారి విజువల్లో చూద్దాం మనం. श्रद्धालुजनों की भारी भीड़ है। लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। कल भी 5.5 करोड़ श्रद्धालुजनों ने महाकुंभ का स्नान किया था। ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगातार प्रशासन स्थानीय स्तर पर श्रद्धालुओं की सकुशल स्नान कराने के दृष्टि से रात्रि को कल सायकाल 6:30-7 बजे से ही मौनी अमावस्या का मुहूर्त प्रारंभ होने के बाद से ही लगातार लगा हुआ है। प्रयागराज में महाकुंभ में श्रद्धालुजनों के सकुशल स्नान करने, अमृत स्नान के लिए देश भर से आए हुए श्रद्धालुजनों की व्यवस्था के लिए, उनके कुशल क्षेम के लिए आदरणीय प्रधानमंत्री जी का प्रातःकाल से ही उनके लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। माननीय गृह मंत्री जी ने, माननीय राष्ट्रीय अध्यक्ष भारतीय जनता पार्टी श्री जेपी नड्डा जी ने, माननीय गृह मंत्री श्री अमित शाह जी ने भी, और प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी ने भी लगातार जानकारी लेकर के सभी के कुशल क्षेम और सकुशल स्नान कराने के बारे में निरंतर रिपोर्ट ले रहे हैं। हम लोगों की प्रातःकाल से ही श्रद्धालुजन जो भी आए हैं वे स्नान कर सकें, इसके लिए यहाँ पे उच्च स्तरीय बैठक भी चल रही है, जिसमें मुख्य सचिव भी हैं, डीजीपी हैं, प्रमुख सचिव गृह हैं, मुख्यमंत्री कार्यालय के अपर मुख्य सचिव के साथ साथ एडीजी लॉ एंड ऑर्डर के साथ साथ अन्य वरिष्ठ अधिकारीगण मौजूद हैं। प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं, लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है। अखाड़ा परिषद से जुड़े हुए पदाधिकारियों के साथ मैंने स्वयं भी बातचीत की है। आचार्य महामंडलेश्वरों से भी, पूज्य संतों के साथ भी मेरी बातचीत हुई है। प्रयागराज महाकुंभ में श्रद्धालुजनों की भारी भीड़ है। लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। कल भी 5.5 करोड़ श्रद्धालुजनों ने महाकुंभ का स्नान किया था। ये जो भारी
दबाव श्रद्धालु जनों के ఇక యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహాకుంభమేళ సందర్భంగా తీర్థరాజ సంగమం ఒడ్డున జరిగిన తొక్కిసలాట్లో పలువురు ప్రాణాలు కోల్పోగా చాలా మంది గాయపడ్డారనే వార్త వినడం హృదయ విదారకంగా ఉందని మల్లికార్జున ఖర్గే ఎక్స్లో రాశారు. ఇక బాధిత కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. సో ఇదే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరుకున్నట్లు కూడా మనందరికీ కూడా తెలుస్తోంది. సో అయితే పూర్తిగా ఓవరాల్గా అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ప్రయాగ్రాజ్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఏమన్నా అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఏమన్నా అఫీషియల్గా అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా మా ఐఎన్ఎన్ ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే గవర్నమెంట్ 2 డ్రోన్ల విజువల్ అయితే ఏర్పాటు చేసి వాళ్ళైతే విడుదల చేశారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సో బట్ నేషనల్ మీడియాకు వచ్చేసరికి దీని వ్యతిరేకంగా అయితే చూపిస్తున్నారు. సో అసలు ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి, అక్కడ ఎలా ఉంది రాజశేఖర్? థ్యాంక్ యూ వరుణ్. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఏదైతే సనాతన ధర్మంలో పూర్తిగా చూసుకుంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే ప్రయాగ్రాజ్ అని ప్రత్యేకంగా నామకరణం చేశారు ఆదిలాబాద్ నుంచి. ఈసారి పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేసినప్పటికీ ఒక అనుకోని సంఘటన జరిగిందని అక్కడ యూపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పరిస్థితి ఆధీనంలోనే ఉంది. అక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య చెప్తారు. సో దీనికి చాలా భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఆ నేపథ్యంలోనే భక్తులు అధికంగా వస్తారని అంచనా వేసినప్పటికీ కూడా అక్కడ అనుకున్న సంఘటన జరిగింది. సో దానికి ప్రధాని మోదీ సైతం స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 4 సార్లు ఆయన ఇప్పటికీ మాట్లాడి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మోదీ. అలాగే యూపీ యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, ఆయన కూడా సంఘటనా స్థలంలో ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు అక్కడ టచ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వెంటనే ఏదైతే ఘటన జరిగిన వెంటనే అక్కడ అంబులెన్స్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కానీ ముందుగానే అక్కడ సిద్ధం చేసుకున్నారు. కానీ ఈ స్థాయిలో అక్కడ ప్రమాదం జరుగుతుందని అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఇటువైపు చూసుకుంటే ప్రతిపక్షం మాత్రం తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న అఖిలేష్ లాంటి వారు ఇప్పటికే స్పందించారు, రాహుల్ గాంధీ స్పందించారు. ఇది కేవలం అక్కడ తప్పిదం వల్ల జరిగింది, సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అన్నటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. గతంలో కూడా అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో ఒక కుంభమేళా జరిగింది. అప్పుడు కూడా అక్కడ రైల్వే స్టేషన్ లో ఒక ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికీ ఘటన జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అతిథులకి విఐపీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతోనే ఇది జరిగిందన్నటువంటి ఆరోపణలు ఇటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విపక్షాలు కానీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికి యూపీ ప్రభుత్వం మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఈ రోజు ఇంకా భక్తులు వేచి ఉన్నారు. దాదాపుగా 48 నుంచి 50 కిలోమీటర్ల మేర వాహనాలు రద్దీ కొనసాగుతుంది. వారికి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు భక్తులు ఎదుర్కొంటున్నటువంటి సమాచారం వస్తుంది. కానీ ఇటువైపు యూపీ ప్రభుత్వం మాత్రం వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. సో గతంలో 7 సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుంభమేళాకు సంబంధించి ప్రధానంగా అక్కడ మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు దాదాపుగా 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ఒక సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన దేశంలో గతంలో కూడా పర్వదినాలు మేళా సందర్భంగా ఇలాంటి ఘటనలు చాలా సందర్భాల్లో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే 1986లో కూడా కుంభమేళా సందర్భంలో యూపీ సీఎం వీర్ బహదూర్ సింగ్ తో పాటు దాంతో పాటు ముఖ్యమంత్రులు కూడా హరిద్వార్ స్థానాలకు వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా 200 మంది తొక్కిసలాటలో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత 2003లో కూడా కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్ లో గోదావరి నదీ స్థానాల్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అప్పుడు కూడా 39 మంది మరణించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో 2013లో అలహాబాద్ లో కుంభమేళాలో కూడా అప్పుడు 42 మంది చనిపోయారు. అక్కడ ఫుడ్ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలా గతంలో కూడా సందర్భాలు జరిగాయి. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో భక్తులు అధికంగా రావడం వల్లనే జరిగింది అన్నటువంటి అయితే పూర్తిగా ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అక్కడ చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారు.
రైట్ రాజశేఖర్, అయితే దాదాపు ఇప్పటి వరకు మహాకుంభమేళాని 19,75,00,000 మంది అయితే సందర్శించుకున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే రేపు అంటే ఇవాళ మౌని అమావాస్య, రేపు ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపటి నుంచి దాదాపు ఫిబ్రవరి 26 వరకు కూడా జరిగే కుంభమేళాకి ఇంకా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళకి ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? కేంద్ర బలగాలను దించాలైతే ఇటు ఖర్గే కానీ పరిపూర్ణానంద స్వామి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. సో ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేసే అవకాశాలు అక్కడ గవర్నమెంట్ ఉంది? ఇప్పటికే 48 కిలోమీటర్ల మేర వాహనాలు ఇచ్చిపోయాయి. సో ఈ భక్తుల అంచనా కూడా మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 10 కోట్ల మంది దర్శించుకున్నారు. ఇప్పటికే ఏవైతే రామ్దేవ్ బాబు లాంటి వారు కూడా దర్శించుకున్నారు. వారు కూడా సాధారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉన్నాయి. చిన్న అవాంఛ సంఘటనలు జరిగినా కూడా రావచ్చినటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ప్రత్యేకంగా అక్కడ స్పెషల్ ఫోర్సింగ్ కూడా దించే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర బలగాలు కూడా దించే అవకాశం కనిపిస్తుంది. గతంలో క్లియర్ చేస్తూనే సో అక్కడ ఉన్నటువంటి ఈరోజు పైన హెలికాప్టర్లతో అక్కడ పూల వర్షం కురిపించేందుకు కూడా సిద్ధం చేశారు. సో దాన్ని కూడా ఈ రోజు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే భక్తులు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తారు మౌని అమావాస్యకు. మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండాలి. ఈ రోజు భగవంతుడు అత్యంత ప్రాధాన్యత ఉండబోతున్న నేపథ్యంలో సో భక్తులు పోటెత్తారు. సో ఇప్పుడైతే భక్తులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 10 కోట్ల మంది దర్శించుకునే అవకాశం ఉందని కూడా అంచనా ఉంది. సో ఈ రోజు ఉదయంకే ఎంతమంది దర్శించుకున్నారు యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక బులెటిన్ విడుదల చేశారు. సో పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు తీసుకుంటే కనుక ఈ సంఘటన పునరావృతం కాకుండా కట్టదిట్టం చేస్తున్నారు. అప్పటి వరకు భక్తులు కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇదివరకు ట్రైన్లకు సంబంధించి కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్న వార్తల నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ఖండించింది. సో ఎక్కడ అలాంటి పరిస్థితులు లేవు. సో కొంత వెయిటింగ్ లిస్ట్ లో కొన్ని ట్రైన్లు వెళ్తున్నాయి తప్ప ఎక్కడ పూర్తిగా ఆపేటువంటి పరిస్థితి లేవు. ఉంటే కనుక అధికారికంగా రైల్వేనే ప్రకటిస్తుంది. సో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదన్నటువంటి ప్రశ్న అయితే యూపీ ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.